అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పరుగులు తీయించడానికి ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. సిద్ధం సభల తరహాలోనే మేమంతా బస్సు యాత్ర కూడా విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హోరు మొదలు కానుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన రోజే ఎన్నికల కోడ్ కూసింది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరింది. ఇక సీఎం వైఎస్ జగన్ ఒకవైపు పాలనతో పాటు మరోవైపు ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వైఎస్ జగన్ ప్రచార పర్వంపై ఇప్పటికే రూట్ మ్యాప్ తయారైంది. ఈ నెల 26 లేదంటే 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానంలోని పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది ఈ బస్సు యాత్ర. ఈ బస్సు యాత్రలో ప్రజలతో మమేకం కానున్నారు సీఎం వైఎస్ జగన్. ఒకవైపు వైఎస్ఆర్సీపీ 2019 మేనిఫెస్టోలోని నవరత్నాలు ఫలితాలను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు. మరోవైపు 2024 ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచనున్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను గతంలో మాదిరే భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించనున్నారు. గత ఎన్నికలప్పుడు విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించి 151 స్థానాలు దక్కించుకుని సూపర్ సక్సెస్ అయింది వైఎస్ఆర్సీపీ. అదే మాదిరి 2024 ఎన్నికలకు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పోలింగ్ కు మరో 55 రోజులు ఉండడంతో సీఎం వైఎస్ జగన్ వచ్చే రోజుల్లో వీలైనంత వరకు ప్రజల మధ్యనే ఉండేలా రోడ్ మ్యాప్ తయారు చేశారు. యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఒకే రోజులో కనీసం 3 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా సిద్ధం టు రూట్ మ్యాప్ తయారు చేశారు. ఇప్పటికే మా పార్టీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో ఇంటింటా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి మేమంతా సిద్ధం పేరుతో మేమంతా కూడా ప్రణాళిక రూపొందించి దాన్ని అమలు చేయబోతున్నాం. ఇడుపులపాయలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 26, 27 తేదీల్లో రేపు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మీకు ఇస్తాం. 26, 27 తేదీలు యాత్ర ప్రారంభం అవబోతుంది. ఇక ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవడానికి తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర, రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. 3 పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.